ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణలోని ప్రతి గడపకు సురక్షితమైన తాగునీటిని అందించడమే మిషన్ భగీరథ యొక్క లక్ష్యం. తెలంగాణలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని అన్ని ఆవాసాలకు 2017 నాటికి మిషన్ భగీరథతో శుద్ధి చేసిన నీరు సరఫరా అవుతుంది. ఫలితంగా అపరిశుభ్రమైన తాగునీటితో వచ్చే వ్యాధులు తగ్గడంతో పాటు ఆయా అనారోగ్య సమస్యల చికిత్సల కోసం చేసే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు కుటుంబ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా గ్రామాల్లో ప్రతిరోజుకి ఒక వ్యక్తికి 100 లీటర్ల చొప్పున, పట్టణాలు నగర పంచాయతీల్లో రోజుకి ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్లలో రోజుకి ఒక్క వ్యక్తికి 150 లీటర్ల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలోని పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు 10% నీటిని మొత్తం మిషన్ భగీరథలో కేటాయించడం అయిందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. భౌగోళికంగా గోదావరి కృష్ణా నదుల మధ్య ఉన్నా కూడా తెలంగాణ తాగునీటి అవసరాలకు భూగర్భ జలాలే ఆధారంగా ఉన్నాయి. భూగర్భ జలాలు తాగడం సురక్షితం కాకపోవడంతో పాటు అవి ఎల్లవేళలా అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదు. 2 ఏళ్లకు ఒకసారి తెలంగాణలో కరువు వచ్చిన పరిస్థితి, మితిమీరిన వాడకంతో భూగర్భ జలాలు కూడా వేగంగా అడుగంటిపోతూ ఉన్నాయి. తద్వారా భూగర్భ జలాలలోని ఫ్లోరైడు, ఇనుము, క్షారాలు పెరిగి ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. తెలంగాణలోని భూగర్భ జలాల్లో చాలా జిల్లాల్లో ఫ్లోరైడ్ మోతాదుకి మించి ఉన్నది. భూగర్భ జలాలతో కాకుండా ఉపరితల నీటి వనరులతో తాగునీటిని సరఫరా చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా NRDWP ప్రమాణాల ప్రకారం సూచించడం జరిగింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఆవల ఉన్న 24,248 గ్రామీణ ఆవాసాలు, అంటే దాదాపుగా 52.18 లక్షల ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లోని ఆవాసాలు అంటే 65 అర్బన్ లోకల్ బాడీస్, అందులోని 12,52,000 ఇల్లు, అన్నింటికీ కూడా శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేయడం జరుగుతుంది. గ్రామాలు పట్టణాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా పథకాలన్నింటినీ కూడా మిషన్ భగీరథతో అనుసంధానించడం జరుగుతుంది, ఆధునికీకరించడం కూడా జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా ఇదే కార్యక్రమంలో భాగంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉండేలాగా పైప్ లైన్తో పాటే ఫైబర్ ఆప్టిక్ డక్ట్ను కూడా వేయడం జరుగుతూ ఉన్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని 72 అర్బన్ లోకల్ బాడీస్ గాను 65 అర్బన్ లోకల్ బాడీస్లకు మరి మిషన్ భగీరథతో తాగునీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 7 అర్బన్ లోకల్ బాడీసు, 183 గ్రామీణ ఆవాసాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా తాగునీటి సరఫరా 628 కోట్ల రూపాయల విలువైన ఈ పనులకు ఇప్పటికే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు టెండర్లను కూడా పిలిచింది. మేజర్ గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలకు అప్గ్రేడ్ అయిన 23 అర్బన్ లోకల్ బాడీల్లోని అంతర్గత పైప్ లైన్లను మన గ్రామీణ నీటి సరఫరా విభాగమే చేపడుతుంది. మరొక 7 అర్బన్ లోకల్ బాడీల్లోని పనులను ప్రపంచ బ్యాంక్ సహకారంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. 10 అమృత్ పట్టణాలను కూడా కలుపుకొని మరొక 35 అర్బన్ లోకల్ బాడీల్లో 2,296 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో యాన్యుటీ పద్ధతిలో పనులు 3 ప్యాకేజీలుగా వర్గీకరించి టెండర్లను కూడా ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ తాగునీటి అవసరాలను తీర్చడానికి ఇక్కడి సాగునీటి ప్రాజెక్టుల్లో 10% నీటిని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. విపత్కర పరిస్థితుల్లోనూ తాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు మిషన్ భగీరథ కోసం గోదావరి కృష్ణా బేసిన్లో ఉన్న ప్రధాన రిజర్వాయర్లన్నింటి నుంచి కూడా 2018 జనాభా అవసరాలకు అనుగుణంగా 42.67 TMCల నీళ్లను తీసుకుంటారు. ఇందుకు కావలసిన అన్ని రకాల అనుమతులు కూడా లభించాయి. కృష్ణా ఉపనదుల నుంచి 19 TMCలు, గోదావరి ఉపనదులు రిజర్వాయర్ల నుంచి 22.67 TMCలు, మొత్తంగా 41.67 TMCలు. ఇది 2018 లెక్కల ప్రకారం అధ్యక్ష, భవిష్యత్తులో పెరుగుతుంది. అదే రకంగా 42,853 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మిషన్ భగీరథ తెలంగాణ భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా 26 ప్రధాన సెగ్మెంట్లుగా విభజించడం జరిగింది. మొత్తంగా దాదాపు 1,11,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ప్రాజెక్టు మనం చేపడతా ఉన్నాం అధ్యక్ష. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కవర్ చేస్తూ ఉన్నాం. ప్రకృతి నియమాలకు అనుగుణంగా ఇన్ కాన్సనెన్స్ విత్ నేచర్ తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ డిజైన్ గ్రావిటీ ఆధారంగానే 98% తాగునీటి సరఫరా మరి చేయడానికి కూడా ఉద్దేశించబడింది. ప్రాజెక్టులో ఉపయోగించే మొత్తం పైప్ లైన్ల పొడవు దాదాపు 1,44,000 కిలోమీటర్లు. ఇందులో 1,600 కిలోమీటర్ల కొత్త పైప్ లైన్ కూడా వేయడం జరుగుతూ ఉంది. పైప్ లైన్లు వేయడంలో ఎలాంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉండేందుకు ప్రభుత్వం గత శాసనసభలోనే
రైట్ ఆఫ్ యూజర్ ఇన్ ల్యాండ్ ROU చట్టాన్ని కూడా రైట్ ఆఫ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ యూజర్ ఆఫ్ ల్యాండ్ చట్టాన్ని కూడా తీసుకొని వచ్చింది. పైప్ లైన్ వేయడానికి ఎవరి నుంచి కూడా భూమిని ప్రత్యేకించి సేకరించడం లేదు. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు మొత్తంగా 235 మెగావాట్ల విద్యుత్ కూడా అవసరం అవుతుంది. ప్రాజెక్ట్ అమలు నిర్వహణ కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి చైర్మన్గా పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మేనేజింగ్ డైరెక్టర్గా తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంటేక్ వెల్స్ ఆవాసాల వరకు అవసరమైన నీటి సరఫరా వ్యవస్థతో పాటు 3811 ఆవాసాలు 3 పట్టణ స్థానిక సంస్థల్లో అంతర్గత పైప్ లైన్ల కోసం 37,813 కోట్ల రూపాయలని పనులకు పరిపాలనాపరమైన అనుమతులను ఇవ్వడం జరిగింది. మిగిలిన ఆవాసాల్లో 5,978 కోట్ల 12,000 అంచనాతో అంతర్గత పైప్ లైన్ పనుల కోసం అవసరమైన పరిపాలనాపరమైన అనుమతుల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. 24 సెగ్మెంట్లలో ప్రాజెక్టు పనులకు అవసరమైన 32,184.64 కోట్ల రూపాయల్లో 25,524 కోట్ల 30 లక్షల రూపాయలను నబార్డ్ హడ్కోతో పాటు 18 జాతీయ బ్యాంకులు రుణంగా ఇస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 6,660 కోట్ల 34 లక్షల రూపాయలను మార్జిన్ మనీగా చెల్లిస్తూ ఉంది. మిగిలిన 5,366 కోట్ల రూపాయల రుణం కోసం మరికొన్ని జాతీయ బ్యాంకులతో చర్చలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. 2016-17 సంవత్సరంలో అంతర్గత పైప్ లైన్లకు అవసరమైన 1,084.89 కోట్ల రూపాయలను మొత్తంగా 908.87 కోట్ల రూపాయలను RIDF కింద నబార్డ్ రుణంగా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ మార్జిన్ మనీగా 176 కోట్ల 2 లక్షల రూపాయలను చెల్లించడం కూడా జరిగింది. ఇప్పటికీ ప్రస్తుత స్టేటస్ కనుక చూసినట్టయితే మొత్తంగా 19 ఇంటేక్ వెల్స్లో 8 ఇంటేక్ వెల్స్ నిర్మాణం పూర్తయింది. అతి త్వరలో మిగతా ఇంటేక్ వెల్స్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మొత్తంగా నీటి శుద్ధి కేంద్రాలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చూసుకున్నట్టయితే 6 నీటి శుద్ధి కేంద్రాలు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. మిగిలిన 44 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం శరవేగంగా సాగుతూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే 554 సంపులు లేదా GLBRలతో 554 సంపుల్లో 111 నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. 595 OHBRలో ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 90 నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 12,236 కిలోమీటర్ల పొడవున పైపులు వేయడం పూర్తి అయింది. 842 ఆవాసాలకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడం జరుగుతూ ఉంది. అదే రకంగా 3,811 ఆవాసాల్లో శరవేగంగా అంతర్గత పైప్ లైన్ల పనులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు 714 ఆవాసాల్లోని ఇంటింటికి నల్లాతో నీళ్లు సరఫరా అవుతా ఉన్నాయి. 1,920 కిలోమీటర్ల డక్టును పైప్ లైన్తో పాటే వేయడం జరిగింది. ఇంట్రా పనులు అంతర్గతంగా గ్రామాల్లో జరిగే పనులు వేగంగా పూర్తి కావడంతో పాటు ఆ పనుల్లో స్థానిక కాంట్రాక్టర్లకు అవకాశం కల్పించడం కోసం 8/12/2016 నాడు GORT నంబర్ 9899ని విడుదల చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలోనే 12,330 రైల్వే క్రాసింగ్స్ దగ్గర పనులకు అనుమతులు తీసుకోవడం జరిగింది. ఉన్నత స్థాయిలో నిరంతరం చర్చలు సమన్వయంతో కొనసాగుతున్న వివిధ విభాగాల అనుమతుల ప్రక్రియ ముందుకు పోతా ఉంది. గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా 7/8/2016 నాడు గజ్వేల్ సబ్ సెగ్మెంట్ను మన మిషన్ భగీరథలో ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. 2017 చివరి నాటికి అన్ని ఆవాసాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 7,469 కోట్ల 78 లక్షల విలువైన పనులను పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ పథకానికి చాలా రకాల ప్రశంసలు అవార్డులు కూడా వచ్చినాయి. అధ్యక్ష, మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్నమైన పథకం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 22/5/2016 నాడు ఆనాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మిషన్ భగీరథను ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రయత్నం గొప్ప ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి కూడా ప్రశంసించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ బీహార్ రాజస్థాన్తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పథకానికి ప్రశంసలు కూడా ఇచ్చాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు గొంగిడి సునీత గారు. సభకు నమస్కారం. మరి మంత్రివర్యులు మంచినీటి సరఫరా ముఖ్యంగా మిషన్ భగీరథ కార్యక్రమం గురించి
వారు లెక్కలతో సహా చెప్పారు. వాస్తవంగా వారు చెప్పిన లెక్కల కంటే కూడా మా మనసులోంచి వచ్చే మాటల్ని ఈ సభలో పంచుకోవాలని నేను భావిస్తూ ఉన్నాను. ఈ పథకం ఒక మామూలు పథకం కాదు, ఒక భగీరథ ప్రయత్నం. గౌరవ విక్రమార్క గారు, మీరు మాట్లాడండి విక్రమార్క. బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడండి, అవకాశం ఇచ్చాం కదా, మాట్లాడండి. ఏం లేదు, మేమేం అనట్లేదండి. అధ్యక్ష, మిషన్ భగీరథ ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ మిషన్ భగీరథ మీద మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఈ శాఖ సంబంధించినటువంటి ఆనాటి మిషన్ భగీరథ చూసినటువంటి కేటీ రామారావు గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీళ్ళు ఇవ్వటమే మా లక్ష్యం. ఇది మా శపథం. ఇది పూర్తి చేయకపోతే 2019లో మేము ఓట్లు అడగం అని చాలా సందర్భాల్లో మాట్లాడారు అధ్యక్ష. హామీలు శపథాలు సాధ్యమైనంత వరకు ఇచ్చినటువంటి నాయకులు వాటిని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఒక విషయం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. 2014లో ఎన్నికల ముందు మీరు అధికారంలోకి రావటం కోసం ఈ రాష్ట్ర ప్రజానీకానికి చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష. సార్ తప్పనిసరిగా చాలా హామీలు ఇచ్చారు అధ్యక్ష. ఆ హామీలు ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయటం కోసం, అధికారంలోకి రావటం కోసం ఇచ్చినటువంటి హామీల్ని సాధ్యమైనంత వరకు అమలు చేస్తారనేటువంటి ఆశతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఈ సభలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులుగా కానీ మేము ఆశించడం ఇది సహజం అధ్యక్ష. మేము చాలా ఆశించాము ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3 ఎకరాల భూమి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తారేమోని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారేమోని, ఎల్కేజీ నుంచి పీజీ వరకు చెప్పినటువంటి ఉచిత విద్య కూడా ఇస్తారని ఆశించాం. అట్లాగే రైతులకు ఇచ్చినటువంటి, నేను ఎక్కడ డివైడ్ కావట్లేదు, ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది కాబట్టి ఎక్కడ డివైడ్ కావట్లేదు. దయచేసి మీరు ఇంటానికి ఓపుకుంటే నేను చాలా విషయాలు చెప్తాను. సబ్జెక్ట్లోకే వస్తాను. ఇవి అన్నీ కూడా అధ్యక్ష, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. I have just started. I am not yielding. I am not until unless he has a point of order, I will yield it. I am not yielding. మేడం స్పీకర్ గారు, మేడం డిప్యూటీ స్పీకర్ గారు, గౌరవ సభ్యులు పెద్దలు బట్టి విక్రమార్క గారు గతంలో ఉపసభాపతిగా కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. ఆ స్థానంలో కూడా కూర్చున్నారు. ఈరోజు తమరు అనుమతి ఇచ్చింది లఘు చర్చకి మిషన్ భగీరథ అనే కార్యక్రమం మీద. ఒకవేళ వారు టీఆర్ఎస్ పార్టీ ఏం హామీలు ఇచ్చింది ఎన్నికలకు పోయే ముందు, ఎన్ని నిలబెట్టుకుంది అనే అంశం మీద చర్చ పెట్టినా, లేదా కాంగ్రెస్ పార్టీ 2009లో కానీ 2014లో కానీ ఏ హామీలు ఇచ్చింది, 9లో వారు అధికారంలోకి వచ్చే ముందు ఏ హామీలు ఇచ్చారు, ఆ మేనిఫెస్టోలో ఎన్ని పూర్తి చేశారు అనే ఒకవేళ చర్చ పెట్టదలుచుకుంటే మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అది ఇంకో రూపంలో మీరు అనుమతించండి. ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని కాంగ్రెస్ పార్టీ 2009లో ఈ రోజు ఇతరుల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం అధ్యక్ష. దయచేసి వారికి మేము విజ్ఞప్తి చేసేది, మీరు ఇంకో రూపంలో వస్తే 2009 మీ మేనిఫెస్టో, 2014 టీఆర్ఎస్ మేనిఫెస్టో, వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్ అధ్యక్ష. కానీ ఈ రోజు మిషన్ భగీరథ గురించి మాట్లాడుతూ సంబంధం లేని అంశాలను అందులో జొప్పించి
మాట్లాడతానంటే మరి మేము కూడా అంతే పద్ధతిలో వేరే రకాలుగా కూడా మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు మీరు మిషన్ భగీరథ మీద మాట్లాడండి అధ్యక్ష, ప్లీజ్. I think I know very fairly about the rules and procedure of this house. నేను ఎక్కడ డివైడ్ కావట్లేదు. దయచేసి రన్నింగ్ కామెంటరీని మీరు ఆపితే చాలా సంతోషం. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. Yes. అధ్యక్ష, మీరు మాట్లాడండి. ఈ హామీలన్నీ మర్చిపోయి కొత్తగా ఒక శపథాన్ని మిషన్ భగీరథ హిందూ మైథాలజీలో ఒక నిష్కలంకుడు, ఒక నిస్వార్థంతో ఎక్కడో స్వర్గంలో ఉన్నటువంటి గంగా నదిని భూమి మీద తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప రాజు పేరు, ఒక నిష్కలంకుడు పేరు ఈ మిషన్ భగీరథకు పెట్టి దీని ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి అందరికి నీళ్లు తీసుకొస్తామని చెప్పారు అధ్యక్షుడు. చాలా సంతోషం. మీరు పూర్తి చేయాలనే మేము కోరుకుంటున్నాం కూడా. అయితే అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రాధాన్యతలు కూడా చాలా అవసరమైనవి నేను భావిస్తూ ఉన్నాను. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వచ్చేటువంటి రాబడిని, చేసేటువంటి ఖర్చుని బేరేజ్ వేసుకొని ఏది ప్రాధాన్యతగా ఈ రాష్ట్ర ప్రజానికానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామో వాటిని పూర్తి చేసిన తర్వాత మిగతా తీసుకోవడం కోసం సాధ్యమైనంత వరకు ఆయా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. కానీ ఈ ప్రభుత్వం ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా వదిలిపెట్టి మిషన్ భగీరథని తీసుకొని మేము పూర్తి చేస్తామని చెప్పటం కొంత హాస్యాస్పదంగానే ఉంది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, ఈ మిషన్ భగీరథకు సంబంధించి దయచేసి వీళ్ళంతా శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ మిషన్ భగీరథ గురించి 2 జీవనదుల మధ్యన ఉన్నటువంటి నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,30,000 కిలోమీటర్ల పైప్ లైన్లతో 26 ఇంటర్నల్ గ్రిడ్స్తో 62 ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్స్తో 16 ఇంటేక్ వెల్స్తో దాదాపు 42,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని మేము తెలంగాణ రాష్ట్రంలో పూర్తి చేయబోతున్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 42,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఒక పథకానికి చాలా పెద్ద అమౌంట్ అధ్యక్ష. తప్పనిసరిగా ఇంత పెద్ద అమౌంట్ని రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టేటప్పుడు ఈ సభకి, రాష్ట్ర ప్రజానికానికి ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఏ రకంగా ఖర్చు పెడతా ఉన్నాం, ఎంత ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడతా ఉన్నాం అనేటువంటి అంశాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, వీటి గురించే మాట్లాడుతూ ఉన్నాను. దీనికి సంబంధించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించిన డిపిఆర్ల పైన అనేక అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. అపోహలు కూడా ఉన్నాయి అధ్యక్ష. టెండర్లు పిలిచారనేటువంటి అపోహలు కూడా చాలా ఈ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. తప్పనిసరిగా నేను లేవనెత్తినటువంటి అపోహల్ని గౌరవ మంత్రి గారు తప్పనిసరిగా ఈ సభ దృష్టికి తీసుకొని వచ్చి సమాధానాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, రా వాటర్ని కొన్ని రిజర్వాయర్స్ నుంచి తీసుకొని కొన్ని 100 కిలోమీటర్లు ఈ నీళ్ళని ట్రీట్ చేసి పంపింగ్ చేసేటువంటి విధానాన్ని, సెంట్రలైజ్డ్ సిస్టాన్ని మిషన్ భగీరథలో ఇంట్రడ్యూస్ చేశారు అధ్యక్ష. గతంలో ఈ రాష్ట్రంలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా సాధ్యమైనంత వరకు అన్ని జిల్లాల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి సోర్సెస్ని యూటిలైజ్ చేసుకొని అక్కడి నుంచి ట్రీట్మెంట్ చేసి ఆ నీళ్ళని ఇచ్చేటువంటి విధానం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉండింది అధ్యక్ష. అది కాదని కొత్తగా సెంట్రలైజ్డ్ విధానంతో వీళ్ళు ముందు పోతా ఉన్నారు అధ్యక్ష. ఈ ముందు పోయే పరిణామ క్రమంలో అవసరం లేని దగ్గర కూడా ఈ రా వాటర్ని డ్రా చేయటం కోసం కొన్ని కిలోమీటర్ల ద్వారా పైప్ లైన్ వేశారని చెప్పడానికి చాలా చోట్ల చర్చించుకుంటున్నారు. నేను కూడా కొన్ని విషయాలు చూశాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, మీరు ఖమ్మం జిల్లాలో తీసుకుంటే అటు పాలేరు ఇంటేక్ నుంచి కానీ లేకపోతే
వైరా రిజర్వాయర్ ఇంటేక్ నుంచి కానీ నేను చిన్న ఉదాహరణ మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. వైరా రిజర్వాయర్ పాలేరు రిజర్వాయర్ పైన ఉంటుంది అధ్యక్ష. ఆ తర్వాత వైరా రిజర్వాయర్ ఉంటుంది. ఆ తర్వాత కింద సత్తుపల్లి నియోజకవర్గం ఉంటాయి అధ్యక్ష. ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చేటువంటి వాటర్నే ఈ రిజర్వాయర్స్లో డ్రా చేసుకొని ఈ రిజర్వాయర్స్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. పైనుంచి పాలేరు చెరువు నుంచి వైరా చెరువు దాటి కిందికి సత్తుపల్లికి వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. కానీ వైరా రిజర్వాయర్ నుంచి ఏం చేశారంటే అధ్యక్ష, వైరా రిజర్వాయర్ నుంచి ఇంటేక్ వెల్ నుంచి తీసుకొని దాదాపు 16 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి తనికెళ్ళ ముక్రి హిల్స్ అనేటువంటి ఒక ప్రాంతానికి రివర్స్లో వాటర్ పంపింగ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ ముక్రి హిల్స్ పరిసర ప్రాంతాల నుంచే పైనుంచే ఎన్ఎస్పి కెనాల్ కిందికి ప్రవహిస్తూ ఉంది అధ్యక్ష. కిందికి వచ్చిన వాటర్ని వైరా రిజర్వాయర్లోకి వాగు ద్వారా లేకపోతే అక్విడక్ట్ ద్వారా వచ్చినటువంటి నీటిని రిలీజ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి పైకి పంప్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ 16 కిలోమీటర్లు రా వాటర్ పంప్ చేయడం కోసం ఒక ప్రాజెక్ట్ నుంచి ఉదాహరణకి అధ్యక్ష ముక్రి హిల్స్కి 16 కిలోమీటర్లు దూరానికి 1 కిలోమీటర్కి మనం కాస్ట్ లెక్కేస్తే పైప్ లైన్ కాస్ట్ లెక్కేస్తే అధ్యక్ష 1 కిలోమీటర్కి 181 పైపులు పడతా ఉన్నాయి అధ్యక్ష. ఈ పైపులు కాస్ట్ వచ్చేసి 1,81,00,000 అవుతా ఉంది అధ్యక్ష. దానికి తోడు 1 కిలోమీటర్ లైయింగ్ ఛార్జెస్ జాయింట్లు కూడా కలుపుకొని ఇంకొక 1 crore అవుతుంది అధ్యక్ష. మొత్తం 16 కిలోమీటర్లకి 29 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. 29 కోట్ల రూపాయలతో ఇంకొక 1 కోటి రూపాయలు అదనంగా 1 కిలోమీటర్కి యాడ్ చేసుకుంటే దాదాపు 45 కోట్ల రూపాయలు ఓన్లీ ఒక్క వైరా ప్రాజెక్ట్ నుంచి తనికెళ్ళ ముక్రి హిల్స్కి రివర్స్లో రా వాటర్ని పంప్ చేయడానికి అవుతున్నటువంటి ఖర్చు అధ్యక్ష. ఇక్కడ నుంచి అధ్యక్ష ఇదే వైరా ప్రాజెక్ట్ నుంచి ఇంకో దగ్గర కూడా వాటర్ని పంప్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ వాటర్ ప్రాజెక్ట్ వచ్చి కనిగిరి హిల్స్ కల్లూరు దగ్గర అధ్యక్ష. ఈ కనిగిరి హిల్ కల్లూరు అంటే వైరా దాటి కిందికి వెళ్ళేటువంటి ప్రాంతం అధ్యక్ష. వైరా మీద నుంచే ఎన్ఎస్పి కెనాల్ కిందికి పారుతూ ఉంటుంది. కల్లూరు పరిసర ప్రాంతాన్ని దాటే కిందికి ఇంకా సత్తుపల్లి నూజివీడు వరకు ఈ ఎన్ఎస్పి కెనాల్ వెళ్తూ ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున లంకాసాగర్ లాంటి చెరువులు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ వైరా ప్రాజెక్ట్ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ప్యారలల్గా నాగసార్ కెనాల్కి ప్యారలల్గా 20 కిలోమీటర్లు రా వాటర్ని ఈ పైపుల ద్వారా అక్కడ పంప్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ 20 కిలోమీటర్లు కెనాల్లో తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా కేవలం పైపుల కోసం 20 కిలోమీటర్లు అక్కడ పంప్ చేయటం వల్ల ఒక్కొక్క పైప్ కాస్ట్ని లెక్కేస్తే దాదాపు అధ్యక్ష 20 కిలోమీటర్లు లెక్కేస్తే దాదాపు 35 కోట్లు అధ్యక్ష అదనంగా భారం పడతా ఉంది. మిగతా అన్ని లెక్కేసుకుంటే 70 కోట్లు వస్తూ ఉంది. 70 కోట్లు రా వాటరు వైరా ప్రాజెక్ట్ నుంచి అక్కడికి తీసుకొని పోవటం కోసం ఒక్క వైరా ప్రాజెక్ట్ నుంచే 2 చోట్లకి రా వాటర్ తీసుకొని పోవటం ఒక పక్కకి 70 కోట్లు ప్యారలల్గా ఇంకో 40 కోట్లు రివర్స్లో తీసుకొని పోవటానికి అంటే ఒక 110 కోట్లు ఒక్క వైరా ప్రాజెక్ట్ ఇంటేక్ వెల్ నుంచే రా వాటర్ అవసరం లేకపోయినప్పటికి కూడా వేరే మార్గాలు ఉన్నప్పటికి కూడా మీరు డ్రా చేసి పైప్ లైన్ ద్వారా తీసుకొని పోవటం వల్ల 110 కోట్ల రూపాయలు దీని మీద భారం పడుతుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. చాలామంది దీని గురించి గతంలో కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన సందేహాలు కూడా నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఒక్క రా వాటర్కే ఒక్క పాయింట్ నుంచి 110 కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే ఆ రా వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత సోర్స్ ఆ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నప్పటికి కూడా మళ్ళీ ఆ రా వాటర్ని 70 కిలోమీటర్లు పంపించడానికి 70 కిలోమీటర్లు ట్రీట్ చేసినటువంటి వాటర్ పంపించడానికి అదొక 110 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మొత్తం ఒక్క వైరా ప్రాజెక్ట్ నుంచే దాదాపు 200 నుంచి 205 కోట్ల రూపాయల వరకు మనం ఖర్చు పెడతా ఉన్నాం. సాధ్యమైనంత మేరకు అక్కడ స్థానికంగా రా వాటర్ అవైలబిలిటీ ఉంది. ట్రీట్మెంట్ చేసి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి స్కోప్ ఉంది. ఆ స్కోప్ ని వదిలేసి అదే లెట్ మీ కంప్లీట్ ది హోల్ బట్టి విక్రమార్క గారు గౌరవ పెద్దలు, యూఆర్ లెర్నెడ్ పర్సన్ సార్. మీరు పెద్దలు, ఎందుకంటే మీ
ప్రసంగ ధోరణి ఎట్లా ఉందంటే మీరు కొన్ని అజంప్షన్స్తో ముందుకు పోతా ఉన్నారు. ఆ క్రమం ఒక్కొక్క నిమిషం వినండి, దయచేసి వినండి. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ ఆల్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్ కరెక్ట్ యూ సార్. ఎందుకంటే నేను నా ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే స్పష్టంగా చెప్పాను, పెరినియల్ సోర్సెస్ని ఆధారంగా చేసుకుని, ఎందుకంటే నదుల్లో నీటి లభ్యత ఉంటుంది తప్ప కెనాళ్లలో నీటి లభ్యత ఉండదు అధ్యక్ష, ఒకటి. రెండవది, రిజర్వాయర్లు కట్టుకున్న తర్వాత మనం చాలా సహజంగా చేసే పని ఏమంటే, కరువులు వచ్చినప్పుడు లేదా వరుసగా వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగానే రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజ్ వరకు మనం నీళ్లు పెట్టుకుని ఉంటాం అధ్యక్ష. గవర్నమెంట్ ఇందాక నేను చెప్పాను ఓపెనింగ్ స్టేట్మెంట్లోనే, ఓ జీవో కూడా ఇచ్చింది, రిజర్వాయర్లలో ఉండే నీటిని ఫస్ట్ రైట్ డ్రింకింగ్ వాటర్కి పెట్టుకునే విధంగా తీసుకోవడం జరిగిందని చెప్పాను. ఎప్పుడైనా అకాలమైన పరిస్థితులు వచ్చి ఒక 4, 5, 6, 7 సంవత్సరాలు వరుసగా వర్షాభావ పరిస్థితులు ఉండి కరువు ఉంటే కెనాలల్లోంచి నీళ్లు తీసుకునే దానికి ఉండదు. అందుకే చాలా స్కీములు మీరు పెట్టినవి కూడా ఫెయిల్ అయినాయి. రెండో మాట కూడా నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు అన్నారు చాలా అపోహలు ఉన్నాయి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ విషయంలో, ఎస్టిమేట్ల విషయంలో అన్నారు అధ్యక్ష. వారికి గుర్తు చేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి 14 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు మంత్రులుగా ఉన్నారు అధ్యక్ష. ఆనాడు ఒకే ఒక్క చిత్తూరు జిల్లాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాగునీటి పథకం కోసం 7,000 కోట్ల రూపాయలు ఒకే ఒక్క జిల్లా కోసం కేటాయించి కేబినెట్లో ఆమోదించింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. ఒక జిల్లా కోసం 7,000 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే అధ్యక్ష, మరి గతంలో 10 జిల్లాలు ఉన్న తెలంగాణకి ఎన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష? ఈరోజు వారు మాట్లాడుతూ ఉన్నారు అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయని. అయ్యా, అనుమానాలు ప్రజాక్షేత్రంలో లేవు, అపోహలు తమరి మనసులో ఉన్నాయి. ఆ అపోహలు తొలగించే ప్రయత్నం ఈరోజు మేము కూడా చేస్తాం. మీరు దయచేసి డిపిఆర్లు అన్నారు, మొత్తం డిపిఆర్లు గత శాసనసభలో ఇచ్చిన విధంగానే అన్నీ కూడా సమగ్రంగా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మీకేమైనా అనుమానాలు, అపోహలు, సందేహాలు ఏం కావాలన్నా కూడా దయచేసి ఒకసారి చూసుకోండి అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. మేడం, ఐ ఓన్లీ రిక్వెస్ట్, నాకు ఈ లఘు చర్చ మీద నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. నేను మొత్తం పూర్తయిన తర్వాత నేను వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు ఏమున్నా కానీ దయచేసి వారు రాసుకొని ఆన్సర్ చేయమని చెప్పండి. మధ్యలో నేను 5 నిమిషాలు మాట్లాడితే వారు మైక్ తీసుకొని 10 నిమిషాలు మాట్లాడితే నాకు ఇచ్చిన టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇంకా చాలా ఉంది ఇప్పుడే. అధ్యక్ష, వారు మంత్రి గారు చెప్పినట్టు రిజర్వాయర్స్లో నీళ్లు నింపుకొని ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి రిజర్వాయర్ ఎక్కడుందో అక్కడ నింపుకొని కెనాల్ నుంచి తీసుకోవడానికి ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేశారు. నేను చెప్పేది కూడా అదే. ఎస్, మీరు వైరా రిజర్వాయర్ నుంచి తనికెళ్ళ వరకు పైకి తీసుకొని పోయే పరిణామ క్రమంలో మధ్యలో ఒక్క రిజర్వాయర్ కూడా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, వైరా నుంచి కల్లూరు తీసుకుపోయేటువంటి పరిసర ప్రాంతాల్లో కల్లూరు దగ్గరలో ఏ రిజర్వాయర్ లేదా, నెంబర్ 2. అట్లాగే మీరు పాలేరు నుంచి ఖమ్మం తీసుకొచ్చేటువంటి పరిసర ప్రాంతాల్లో ఖమ్మంలో ఎక్కడ ఒక్క రిజర్వాయర్ కూడా లేదా. ఉంటే మీరు వాటిని ఎందుకు మీరు వాడుకోవడానికి ఆలోచన చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను. నేను చెప్పేది కూడా అదే. ఆ పరిసర ప్రాంతాల్లో కెనాల్ పోతున్నటువంటి ప్రాంతంలో చాలా చోట్ల చెరువులు ఉన్నాయి. ఆ కెనాల్ నుంచి ఆ చెరువుల్లోకి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా మీరు అక్కడే సోర్స్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా కేవలం ఈ పైపుల్ని పెద్ద ఎత్తున దీంట్లో వాడటం కోసమే, దీన్ని అవసరం లేని దగ్గర కూడా వాడుతున్నారని చెప్పడం కోసమే నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. నీళ్ల కోసం పైపులా లేదా పైపుల కోసం నీళ్ళ? నాకు తెలిసి నీళ్ల కోసమే పైపులు ఉండాలి. నాకు తెలిసి మిషన్ భగీరథలో పైపుల కోసమే నీళ్లు వాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయని చెప్పడం కోసమే నేను దీని ఉదాహరణగా ఇచ్చాను అధ్యక్ష. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పాను అధ్యక్ష. ఇప్పుడే వారు మంత్రి గారు చెప్పారు. అదే అధ్యక్ష, ఇవే కాదు ఇంకా చాలా రిజర్వాయర్స్ మీరు ఎట్లే వాయిలేట్ చేసి చాలా దూరం పైపులు నడిపించినటువంటి సంఘటనలు కూడా నా దగ్గర ఉంది. అవి కూడా చెప్తాను మీరు అడిగితే. అధ్యక్ష, నేను ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ద్వారా తెప్పించాను, రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా. వారు అన్నారు చాలా అనుమానాలు ఉన్నాయంటే ఏం అనుమానాలు లేవు మీరు చేస్తామని అన్నారు. అధ్యక్ష, నేను వారి దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, మేము అడిగింది ది నేమ్ ఆఫ్ ద కంపెనీ విచ్ డిజైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇంటేక్ వెల్స్. ఈ ఇంటేక్ వెల్స్ ఎవరు డిజైన్ చేస్తున్నారు అని అడిగితే నాకు వచ్చినటువంటి సమాధానం అధ్యక్ష, అధికారికంగా వచ్చినటువంటి సమాధానం, ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ ఆఫ్ ద సెగ్మెంట్ డిజైన్ ద స్ట్రక్చర్స్ అండ్ వెటెడ్ బై మెసర్స్ వ్యాప్కోస్ కన్సల్టెంట్ అని. అధ్యక్ష, ఈ స్ట్రక్చర్స్ని డిజైన్ చేసింది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ అని చెప్తా ఉన్నారు. ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ నిజంగా స్ట్రక్చర్స్ని డిజైన్ చేసేది ఎప్పుడు అధ్యక్ష?
వాళ్ళకి టెండర్ వచ్చిన తర్వాతనో, నాకు తెలిసి టెండర్ వచ్చిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత ఏమైనా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిజైన్ చేయమనంటే చేస్తారేమో. కానీ అసలు టెండర్ రాకముందే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అయితే ఇవి డిజైన్ చేయరు కదా. నా దగ్గర నేను స్టాటిస్టిక్స్ చెప్తాను, మీరు ఇచ్చినే చెప్తా ఉన్నాను. నో ఐఎమ్ గివింగ్. నాకు తెలిసి ఇది అధ్యక్ష నేను తీసుకున్న డేట్ కూడా చదువుతాను. ఇట్ ఈస్ డేటెడ్ ఆన్ 19/3/2016. అధ్యక్ష నేను ఇదే వెబ్సైట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి అధ్యక్ష నేను తీసుకున్నది. మెదక్ ఇంటేక్ స్ట్రక్చర్ పంప్ హౌస్ మెయిన్ ఇన్ సంగారెడ్డి సెగ్మెంట్, మెదక్ సెగ్మెంట్ అధ్యక్ష. వీళ్ళు టెండర్ వచ్చేసింది, వీళ్ళకి పిలిచింది 19/2/2015 అధ్యక్ష. ఇది నాకు ఇచ్చింది 29/2/2016 అధ్యక్ష. అట్లాగే ఇంకోటి అధ్యక్ష, ఇంటేక్ వెల్కమ్ పంప్ హౌస్ మెయిన్ ఇన్ మంగంపేట, వరంగల్ అధ్యక్ష. ఇది 19/2/2015. ఇది కూడా అంటే ఈ డిజైన్స్ చేస్తున్నారని చెప్పక ముందే వీళ్ళకి టెండర్ వచ్చింది. మినిస్టర్ గారు చెప్తాను, మీరు డౌట్ రైజ్ చేశారు. చెప్తాను, అన్ని అయిపోయిన తర్వాత రాసుకొని చెప్తారు. ఈ రకంగా తర్వాత చెప్తారు. ఈ రకంగా అట్లాగే అధ్యక్ష వ్యాప్ కోసం బెట్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్ట్ అని మీరే చెప్తా ఉన్నారు. గతంలో ఇదే సభలో, నిండు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ వ్యాప్కోస్ అనేటువంటి కన్సల్టెంట్ ఎందుకయ్యా ఇట్లా మార్చావంటే, ఆనాడు ముఖ్యమంత్రి గారు అడిగారు కాబట్టి నేను మార్చేశాను, వారికి కావాల్సిందే చేశానని వారు చెప్పారు. ఈ వ్యాప్కోస్లో ఉన్నటువంటి ఇంజనీర్లు ఈ రకంగానే చేస్తారని వారే స్పష్టంగా చెప్పారు. మరి ఆ రకమైనటువంటి వ్యాప్కోస్ సంస్థకి మీరే చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే దాన్ని వెట్ చేసి ఇస్తారని చెప్పినటువంటి వ్యాప్కోస్ సంస్థకే మళ్ళీ మీరు ఎందుకు ఇస్తా ఉన్నారు అని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఒకవేళ నిజంగా మీరు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుగా దీన్ని భావిస్తే, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న అనేక సంస్థలు, ఉదాహరణ మిషన్ కాకతీయ లాంటి వాళ్ళు గతంలోనే ఆర్ఈసి, ఆ IIIT లాంటి కాలేజీలతో, ఆస్కి లాంటి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నామని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా లేటెస్ట్ టెక్నాలజీతో కట్టాల్సినటువంటి అవసరం ఉంటే డెఫినెట్గా మీరు ఆ రకంగా ఆర్ఈసీతోనో IIIT వాళ్ళతోనో మీరు వెట్ చేపించుంటే దీంట్లో ఉన్నటువంటి ఎస్టిమేషన్స్, డిజైన్స్ గురించి బయటకు వచ్చేదేమో, తద్వారా ఈ రాష్ట్రానికి మేలు కూడా జరిగేదేమని నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. అందుకోసం మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, వ్యాప్కోస్ కాదు, లేకపోతే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ కాదు, దీనికి సంబంధించినటువంటి నిష్ణాతులైనటువంటి ఐఐటిలో ఆర్ఈసీ వాళ్ళకో దీన్ని ఒప్పజెప్పాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు ఇంకొక విషయం కూడా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. దీన్ని ప్రతిసారి గుజరాత్ రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకొని, దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అక్కడ చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేస్తున్నామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఫైన్ అధ్యక్ష, గుజరాత్ రాష్ట్రంలో కచ్ అనేటువంటి పరిసర ప్రాంతాల్లో కొన్ని వందల కిలోమీటర్లు నీటి ఎక్కడా లభ్యత కాదు కాబట్టి ఆ డిజర్ట్లో 100 కిలోమీటర్లు పైప్ లైన్లు వేసుకొని పోయారంటే అర్థం ఉంది అధ్యక్ష. కానీ 2 జీవనదుల మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 45,000 చెరువులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో, అది మరీ ముఖ్యంగా మిషన్ కాకతీయ పేరు మీద హరీష్ రావు గారు దాదాపు 25,000 కోట్ల రూపాయలతో 45,000 చెరువుల్ని పూడిక తీసి ఈరోజు తాంబాలాల్లాగా ఉన్నటువంటి వాడిని గంగాళాలుగా మార్చి ఇంత పెద్ద ఎత్తున పూడిక తీసి చెరువులన్నీ నీళ్లతో నింపుతా ఉంటే ఇన్ని 100 కిలోమీటర్లు పైప్ లైన్ రా వాటర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ 45,000 చెరువులు, నేను ఆయన డిబేటింగ్ అధ్యక్ష, ఈ 45,000 చెరువులు 45,000 చెరువులు మీరు మన మండలంలో ఉన్నటువంటి వాటిని యావరేజ్గా తీసుకుంటే నాకు తెలిసి ఒక్కొక్క మండలానికి 77 దాకా చెరువులు వస్తాయి అధ్యక్ష. 77 దాకా చెరువులు వస్తే అధ్యక్ష, మండలంలో ఉన్నటువంటి
జనాభా మండలంలో ఉన్నటువంటి జనాభా 60,000 మంది జనాభా వేసుకున్నా కానీ మీరిచ్చేటువంటి 100 LPCD రోజుకి 60 లక్షల లీటర్ల కంటే మించదు అధ్యక్ష. 60 లక్షల లీటర్లు 360 రోజులు ఇవ్వాలంటే 219 కోట్ల లీటర్లు అవసరం వచ్చి అధ్యక్ష. ఈ 219 లీటర్ల నీళ్లు ప్లీజ్ కంక్లూడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఓన్లీ అధ్యక్ష. నేను 20 minutes 219 కోట్ల లీటర్ల నీళ్లు అందుబాటులో రావటానికి మిషన్ కాకతీయ ద్వారా అవకాశం ఉంటే మీరెందుకు దాన్ని సోర్స్గా వాడుకోవటం కోసం ప్రయత్నం చేయట్లేదని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నాకు తెలిసి ఒక్కొక్క మండలంలో 100 ఎకరాల నుంచి 150 ఎకరాల చెరువు ఉంటే, 10 అడుగుల లోతు తవ్వితే 100 ఎకరాల వైశాల్యం ఉన్నటువంటి చెరువు ఉంటే ఒక్కసారి నింపుకుంటే సంవత్సరం మొత్తానికి సరిపోయేంత కెపాసిటీ ఉంటుందని RWS అధికారులే లెక్కలతో సహా ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో ఏమైనా తేడా ఉంటే దయచేసి మంత్రి గారు సమాధానం చెప్పవచ్చు. లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీస్తున్నటువంటి చెరువుల్లో నీళ్లు రావేమనేటువంటి అపవాదైనా మీకు ఉండాలి, అపనమ్మకమైనా ఉండాలి, లేకపోతే నీళ్లు అందుబాటులో ఉండవనేటువంటి ఆలోచనతో అది పనికిరాదని కొత్తగా నేను తీసుకొని ఉండాలి. ఇదే కాదు అధ్యక్ష, దీంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇంకో స్కీమ్ కూడా తీసుకున్నారు అధ్యక్ష. కాళేశ్వరం అధ్యక్ష, కాళేశ్వరం ఇటు పక్కన గోదావరి పైన 86,000 కోట్ల రూపాయలతో ఉన్నటువంటి ఈ 45,000 చెరువులు పూడిగదీసి నిండుగా జలకలతో ఈ మండలాల్లో ఉన్న తర్వాత వీరు తీసుకున్నటువంటి కాళేశ్వరం ద్వారా గోదావరి నది పైన వారు తీసుకొచ్చేటువంటి రిజర్వాయర్ల అధ్యక్ష 86,000 కోట్లతో మేడారం 0.5 TMC, మల్కంపేట 0.3 TMC, అనంతసాగర్ 1 TMC, ఎనగాని 0.8 TMC, కొమరవెల్లి మల్లన్న సాగర్ 50 TMC, కొండపోచారం 21 TMC, బావాపూర్ భువనగిరి 14-16 TMC, ఆలేర్ గన్హమల్లి 9.54 TMC, మోతే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో 3 TMC, అట్లాగే అధ్యక్ష గుజ్జాల ఎల్లారెడ్డి రిజర్వాయర్లో 1.59 TMC, కేతవాడ రిజర్వాయర్లో 5 TMC, మధ్యరేని రిజర్వాయర్లో 5 TMC, తిరుక్కపల్లి TMC కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో 3 TMCలు, కాచాపూర్ కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 2.5 TMCలు, ఇసాయిపేటలో 2.5 TMCలు, నిజామాబాద్ మంచిప్ప తొండం చెరువు దగ్గర 5 TMCలు, షామీర్పేటలో 20 TMCలు. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో చేపట్టేటువంటి సీతారామ ప్రాజెక్టు 10,000 కోట్లతో తీసుకొచ్చేటువంటి ఆ నీళ్లు, అట్లాగే పోలవరం రంగారెడ్డి ద్వారా కృష్ణానది ద్వారా తీసుకొచ్చేటువంటి అది 38,000 కోట్లతో తీసుకొచ్చే అంజనగిరి 8.87 TMCలు, వీరాంజనేయ మేడం చెప్పండి మేడం, ఇవన్నీ అవసరమై రాష్ట్రానికి 6.5 TMCలు, వెంకటాద్రి 16.88 TMCలు, గురుమూర్తిరాయ 19.15 TMCలు, ఉదండపూర్ 16 TMCలు, అనంతరం 8.4 TMCలు, లక్ష్మీదేవిపల్లి 2.8 TMCలు. అంటే ఇన్ని TMCల నీళ్లు కొత్తగా అదనంగా ఉన్న 45,000 చెరువులు 25,000 కోట్లతో మిషన్ కాకతీయతో పూడికలు చేసి చెరువులన్నీ నిండుగా కొంగలు చేపలతో విలసలుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి 2 ప్రాజెక్టుల ద్వారా ఇటు 86,000 కోట్లు, అటు 38,000 కోట్లు, ఇంకో 10,000 కోట్లు కింద నుంచి భద్రాచలం ఆ పరిసర ప్రాంతాల నుంచి ఇవి అన్నీ తీసుకొని వస్తూ ఉంటే దాదాపు 1,40,000 కోట్లతో కొత్తగా నీళ్లు తీసుకొచ్చి ఈ జిల్లాలో పారిస్తూ ఉంటే ఈ గొలుసుకట్టు చెరువులన్నిటికి కూడా పూడిక తీసిన చెరువులన్నీ కూడా ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్నింటిలో కూడా నీళ్లు నిండుగా ఉంటాయి. ఆ రకంగా సోర్సు అద్భుతంగా అందుబాటులో ఉన్నప్పుడు అదనంగా 42,000 కోట్ల రూపాయలతో ఇన్ని 100 కిలోమీటర్లు రా వాటర్ తీసుకొని వచ్చి మీరు వేయటానికి ఏం అవసరం వచ్చింది? ఒకవేళ అవి రావని మీరు భావిస్తా ఉన్నారా? ఒకవేళ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టు రావని భావిస్తా ఉన్నారా? లేకపోతే మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక రాదని భావిస్తా ఉన్నారా? ఆ 2 రాదని భావిస్తే వాటి కోసం ఖర్చు పెట్టేటువంటి 1,50,000 కోట్లు ఎవరి కోసం ఖర్చు పెడతా ఉన్నట్టు వాటి గురించి కూడా ఆలోచన చేయండి. అలా ఆలోచన చేయకుండా ఈ 42,000 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడితే అధ్యక్ష చాలా అన్యాయం అయిపోతాం. చివరిగా అని చెప్తూ అధ్యక్ష, ఈ డబ్బులన్నీ టెండర్లు పిలిచేటప్పుడు అనేక రకాలైన అవకతవకలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అనుకుంటున్నారు అధ్యక్ష. ఉదాహరణకి నేను సింపుల్గా అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైనది మిషన్ కాకతీయ అధ్యక్ష.
మీరు చూడండి, విక్రమార్క నేను మిషన్ ముగించేస్తున్నాను భగీరథ. అధ్యక్ష. మిషన్ భగీరథ మీరు మాట్లాడండి. ఎస్, కంపేర్ చేస్తున్నాను అధ్యక్ష. మిషన్ భగీరథ. ఒక్క నిమిషం బట్టి ఆర్థిక శాఖ మంత్రి గారు మాట్లాడండి. వారు మాట్లాడండి. మా జిల్లాలో వారు తీసుకుపోయినాడు, మేము కూడా తీసుకుపోయినాం. నా దగ్గర ఒక జమ్మికుంట స్కీమ్ ఉంది, నా దగ్గర కమలాపూర్లో ఒక స్కీమ్ ఉంది, మల్యాల మండలిలో ఒక స్కీమ్ ఉంది. కానీ ఏ ఒక్క దగ్గర కూడా నీళ్లు లేవు. రెండవ మాట, వచ్చారు నేను ఒక్కడు అడుగుతున్నా, చాలా అనుభవజ్ఞులని ఎందుకంటున్నా అంటే, మంత్రి గారు క్లియర్ చెప్పారు ఒక మాట. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వరుస పెట్టి కరువు వచ్చినా తాగే నీళ్లకు ఇబ్బంది పడకుండా ఉండాలనేదే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. రేపు చరిత్ర క్షమించదు. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో చెంచుగూడానికి లంబడి తండాకి 100 లీటర్ల నీళ్ళు కనుక రాకపోతే ఫర్ డే ఇది ఇంతకంటే నీచమైంది లేదు. కాబట్టి చరిత్ర ఎల్లవేళలా గుర్తుపెట్టుకునే పద్ధతులు ఉండాలి. కాబట్టి ఈ డిజైన్ చేసిన తప్ప మాకు అంత మాత్రం అవగాహన లేక అంత మాత్రం ప్లాన్ లేకుండా చేసినామనేది తప్ప అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, పంచాయతీరాజ్ మంత్రిగా, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. వాజ్పేయి గారి టేబుల్ మీద నల్లగొండ జిల్లా నడుములు వంకర పైన, కాళ్ళు వంకర పైన, చేతుల వంకర పైన మనిషిని తీసుకొని పడుకోబెట్టి గీ దేశంలో గీ కాలంలో కూడా గిట్లా ఉందా అంటే సిగ్గుతో తలదించుకున్న సందర్భంలో ఎవరు ఉన్నామో అర్థం చేసుకో అధ్యక్ష. కానీ దాన్ని పోగొట్టడానికి వారు పథకం వేసిండ్రు, కొన్ని పైపులను వేసిండ్రు. అంటే అధ్యక్ష, లంబడి తండాలలో ఇవాళ గిరిజన గూడలలో వర్షాకాలం వస్తే ఆ నీళ్లు తాగి చచ్చిపోయిన జనాన్ని నువ్వు ఏం కొలుస్తావు చెప్పండి. ఇవాళ మేము 8,000 గ్రామాల గురించి మాట్లాడలే. గౌరవ మంత్రి గారు 26,000 గ్రామాలని చెప్పినట్టు నంబర్. అంటే అర్థమైందంటే ఏ బాయి కాడ కట్టుకున్న 4 ఇళ్ళకు కూడా కనెక్షన్ ఇస్తా అని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ ఈ వేదిక సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మా మేనిఫెస్టోలో ఇంత పెద్ద ఎత్తున లేకపోయినప్పటికీ కూడా ఇది పూర్తి చేయకపోతే, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన ధైర్యం దమ్మున్న ప్రభుత్వం పట్టుకొని మీరు దీన్ని హర్షించాల్సింది పోయి, దీన్ని అభినందించాల్సింది పోయి, దీన్ని మెచ్చుకోవాల్సింది పోయి మీరు విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తే ఇది తగుతుందా అని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష నేను అడుగుతున్నా. ఇవాళ మా తెలంగాణ ఆడబిడ్డలు బోర్లు కొట్టి కడుపులో పెట్టి నోట్ల వచ్చిన చరిత్ర మీరు మర్చిపోతారని చెప్పి అడుగుతున్నా. ఇవాళ నెత్తి మీద కొండ పెట్టుకొని నెత్తి ఎంటికలు ఊసిపోగా కూడా ఇవాళ నీళ్ళు మోసుకపోయే చరిత్ర మీరు మర్చిపోతారని అడుగుతున్నా. ఏం ప్రకటించిన మా ముఖ్యమంత్రి గారు, నా తెలంగాణ ఆడబిడ్డ నడి బజార్లో బిందె పట్టుకొని నీళ్ళ కోసం పోయి దుస్థితి రావద్దు. ఇవాళ ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి, బెంగాల్ ప్రభుత్వం కావచ్చు, మధ్యప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, మహారాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గొప్ప విజువలైజ్ చేస్తున్నారని చెప్పి ఇవాళ చేస్తున్నారంటే వాళ్ళు అభినందిస్తున్నారు, ప్రధానమంత్రి గారు అభినందిస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న మీరు ఒక ప్రతిపక్ష పార్టీ హోదా ఇస్తే అభినందించాల్సింది పోయి, దీన్ని సూచన చేయాల్సింది పోయి, కోడిగుడ్డు మీద ఈకలేనట్టు చేసే ప్రయత్నం చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. మీరు అనుకుంటున్నారు రాబోయే కాలంలో 57 సంవత్సరాల చరిత్రలో 40 ఏళ్ళు పాలించింది మీరే, 17 సంవత్సరాలు పాలించింది వాళ్ళు. ఇవాళ మీరు చేయలేని పనిని 2.5 సంవత్సరాల కాలంలో ఒక కొత్త పార్టీగా, ఉద్యమ పార్టీగా అధికారంకి వచ్చి చేస్తూ ఉంటే ఇవాళ విమర్శలు చేయడం, దాన్ని చిన్నగా చూడడం, దాని పైసల కోసమని దాన్ని ముడిపెట్టడం అనేది చరిత్ర క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నది. అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు పదే నా తెలంగాణ ఆడబిడ్డలు అంటే నీ తెలంగాణ, నా తెలంగాణ కాదా, ఈ ఆడబడినది నీ తెలంగాణ, హైలీ అబ్జెక్షనబుల్. నా తెలంగాణ, మన తెలంగాణ అనండి. నీ తెలంగాణ, నువ్వు తెచ్చినావు తెలంగాణని. ఇట్స్ అబ్సల్యూట్లీ
వెరీ హైలీ అబ్జెక్షనబుల్ అధ్యక్ష. మాటి మాటికి మాట్లాడినప్పుడు నా బిడ్డలు, నా తెలంగాణ, ఇట్స్ మన బిడ్డలు, మన తెలంగాణ, మన అభివృద్ధి, ఆ అభివృద్ధికి ఆ అభివృద్ధిని చేయటానికి నీకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రజలకు నువ్వు చేస్తున్నటువంటి కృషి చెప్పడంలో అభ్యంతరం లేదు, తప్పులేదు అధ్యక్ష. కానీ మాటి మాటికి నా బిడ్డలు, నా తెలంగాణ అంటే ఇది మా తెలంగాణ అనేటువంటి విషయం. ఒక్క మాట అధ్యక్ష, నేను ఒకటికి రెండు సార్లు చెప్పినాను, ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆశలు ఆకాంక్షల కొరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సంగతి, తెలంగాణ కావాలనేటువంటి అడిగినటువంటి వాళ్ళందరిలో భాగంగా మీరు కూడా ఒక భాగం. మీరు ముందుండి అడిగినటువంటి వాళ్ళలో మీరు ఉండవచ్చును. కానీ సింహభాగంగా, అంతకంటే 2 సింహాల భాగంగా మేము ఏర్పాటు చేసినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి, అది లేకపోతే ఈ మాట్లాడేటువంటి ఒక అవకాశం మీకు రాలేదు. కానీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రభాగంలో ఉండి నడిపించినటువంటి ఒక పరిస్థితిని మీరు గమనించండి అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాం. కానీ అదే విషయాలు పదే పదే తెలియజేసి మీరు ఒక్కలే అనేటువంటి భావన మంచిది కాదు అని చెప్పడంతో పాటు గౌరవ సభ్యులు ఏదైతే చెప్తున్నారో సహజం, మీరు తలపెట్టినటువంటిది చరిత్రాత్మకంగా ఉండాలని మీ ఆలోచన, అభ్యంతరం లేదు. అంతేకాదు చిరస్థాయిగా ఉండిపోవాలనేటువంటిది మీ ఆకాంక్ష. ఆ తర్వాత ఈ క్రమం మీకు వచ్చినటువంటి ఆలోచనకు మీరు చేసినటువంటి నిర్ణయం, ఇది ప్రభుత్వం యొక్క మీ లక్ష్యం, అందుకు అభ్యంతరం లేదు. కానీ అందులోనే ఈ వేదిక ఏమిటికి ఉంది అధ్యక్ష, మీరు చేసిన ప్రతి పనిని కూడా ఆమోదించి సపోర్ట్ చేయకుండా ఉండటానికి కాదు కదా ఉన్నది. ఇది అందులో ఉన్న ఏదన్నా లోపాలు లేకపోతే రాబోయే పరిణామం మీకు ఏ విధంగా ఆలోచన వచ్చిందో ఇక్కడ వేదిక మీద ఈ వేదికలో ఉన్నటువంటి వారికి కూడా ఒక ఆలోచన కలిగింది. ఇది సాధ్యమా, లేకుంటే ఇబ్బంది ఎన్ని ఉన్నాయి, లేకుంటే ఇంతకంటే సులభంగా వచ్చేది కదా అని, అది రైటో రాంగో ప్రజలు వింటారు. మీరు చెప్పింది కూడా చరిత్ర సృష్టించడానికి మీరు చేస్తున్న కార్యక్రమం అది అమలయ్యి సక్సెస్ అవుతే మిమ్మల్ని అభినందిస్తారు. కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద నుంచి కూడా ఈ విషయాలన్నీ మాట్లాడటం అనేది జరుగుతుంది. అందుకని వారు చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత ఇది కాదు అని మీరు ఈ వేదిక నుంచి ఎవరికి చెప్తున్నాం, మనం ప్రజలకు చెప్తున్నాం, ఆలోచన పరులకు చెప్తున్నాం, ఆలోచిస్తారు. ఒకవేళ వీళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అనేటువంటి ఉంటే వాళ్ళు గమనిస్తారు, అది మీ లక్ష్యం నెరవేరితే మిమ్మల్ని అభినందిస్తారు. కానీ అంతసేపటి వరకు ఇది ఇందులో ఉన్న లోపాలు ఏదైనా ఉంటే సరి చేసుకోండి, లోపాలు లేవని చెప్పి మీరు వివరించటం అనేది మీ విధి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అందుకని వారికి కలిగిన అనుభవాలని, అభిప్రాయాలని చెప్పేదాకా విని మీరు నివృత్తి చేయండి, ఆ విధంగా వివరించండి అని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిన గౌరవ ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు అధ్యక్ష. అయితే వారిని మేము విజ్ఞప్తి చేసేది అధ్యక్ష, వారు సుదీర్ఘకాలం చేసిన మంత్రి పదవుల్లో భాగంగా పంచాయతీరాజ్ చూశారు, గ్రామీణ నీటి సరఫరా చూశారు. నాకు గుర్తున్నంత వరకు, నాకు అవగాహన ఉన్నంత మేరకి వారి హయాంలోనే వారు గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా ఉండగానే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లా పథకం ఏదైతే వచ్చిందో అధ్యక్ష, దానికి ఆనాటి ఖర్చు 7,000 కోట్లు, ఈ రోజు లేసుకుంటే దాదాపు 10,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి వారి ప్రభుత్వం ఆనాడు ఆమోదించింది, కేబినెట్ ఆమోదించి పనులు కూడా మొదలుపెట్టారు అధ్యక్ష. మరి దయచేసి నేను చెప్పేది, ఇప్పుడు భట్టి విక్రమార్క గారు ఇంజనీర్ అని నేను అనుకుంటా ఉన్నా, మరి కాదేమో నాకు తెలియదు. ఒకవేళ అది వాస్తవమే అయితే గౌరవ పెద్దలు మాకు చెప్పిన మాటనే, ఎందుకంటే వారికి సుదీర్ఘ అనుభవం ఉంది, అన్ని రకాలుగా అసలు ప్రాజెక్టులు ఎట్లా డిజైన్ చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఏ రకంగా పంపింగ్ ఉంటుంది, ఎన్ని వేల కిలోమీటర్లు పైప్ లైన్లు వేయాలి, ఒక జిల్లాకే 10,000 కోట్లు ఎందుకు అవుతుంది, ఇవన్నీ కూడా వారికి బాగా తెలుసు అధ్యక్ష. మరి ఆ పని ఏదో ఒకసారి సిఎల్పిలో కూర్చున్నప్పుడు భట్టి విక్రమార్క గారు కూడా మొత్తం వివరించి చెప్తే శాసనసభలో ఈరోజు అన్ని ప్రశ్నలు, అన్ని సందేహాలు, అన్ని అనుమానాలు విక్రమార్క గారికి రావు కదా అధ్యక్ష. అది ఒకటి. రెండోది నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, వారు కొద్దిగా ఆవేశపడ్డారు. సహజంగా వారు మాట తూలరు, ఆవేశపడరు జానారెడ్డి గారు, కానీ కొంత ఆవేశపడ్డారు. నా తెలంగాణ అంటున్నావు, నా బిడ్డలు అంటున్నావు, మన బిడ్డలను మన తెలంగాణ అంటూ రాజేందర్ గారికి హితబోధ చేశారు అధ్యక్ష.
గౌరవనీయులు జానారెడ్డి గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా నా తెలంగాణ అనుకోలేదు అధ్యక్ష. అందుకే ఆనాడు 1956లో ఇష్టం లేని బలవంతపు పెళ్లి చేసింది ఆంధ్రకు తెలంగాణకు ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 69లో ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. 2004 నుంచి 2014 వరకు, 2004లో మాటిచ్చి 2014 వరకు తాత్సారం చేసి చివరికి విధిలేని పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు మేము ఇచ్చాము అని మీరు అనగానే మీది మీరు చెప్పుకుంటే, మీది మీరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే కుదరదు అధ్యక్ష. ప్రజలు ఎవరిని గుర్తించాలి, ఎవరిని మరి తెలంగాణ ఎవరి చేతుల్లో పెట్టాలి, ఎవరి వల్ల న్యాయం అవుతుందో ప్రజలకు తెలుసు కాబట్టే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ కూర్చోబెట్టారు, కాంగ్రెస్ పార్టీని అక్కడ కూర్చోబెట్టారని చెప్పేసి కూడా దయచేసి పెద్దలు గమనించాలి. రాజేందర్ గారు చెప్పిన దానిలో తప్పేం లేదు అధ్యక్ష. ఆయన మొదటి నుంచి ఉద్యమంలోంచి వచ్చిన బిడ్డ కాబట్టి సహజంగానే నా తెలంగాణ నా బిడ్డలు అనే ఒక తెలంగాణ కోణంలోంచి వచ్చిన బిడ్డ, తెలంగాణ ఉద్యమంలోంచి వచ్చిన నాయకుడు కాబట్టి సహజంగానే మాట్లాడే అధ్యక్ష, అందులో తప్పేం లేదు. అందులో వారికి అంత ఇబ్బంది కలిగించింది ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ దయచేసి సిఎల్పి లీడర్ గారు మాకు చెప్పే ముందు, ఎల్ఓపి గారు మాకు చెప్పే ముందు వారి సభ్యులకు కనుక చెప్పినట్టయితే ఈ అనుమానాలన్నీ వారే, ఎందుకంటే మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు, ఈ అనుమానాలన్నీ పటాపంచలు కూడా అవుతాయి అధ్యక్ష. బట్టి విక్రమార్క జానారెడ్డి గారు ఇంకొకసారి మాట్లాడకుండా నేను మళ్ళీ ఒకసారి మాట్లాడను. మీరు నా విజ్ఞప్తిని మన్నించి ఒక 5 నిమిషాల సమయం ఇస్తే వారు చెప్పిన దానికి నేను పూర్తి చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇటువంటి విషయాలు మళ్ళీ రాకుండా గౌరవ సభ్యులు, మీ గౌరవ సభ్యులే మాట్లాడుతున్నారు అధ్యక్ష. నన్ను చెప్పమంటున్నారు కదా డివియేట్ అవుతుందండి, సబ్జెక్ట్ డివియేట్ అవుతుంది అధ్యక్ష. భగీరథ మీద సబ్జెక్ట్ నడుస్తుంది కదా జానారెడ్డి గారు, మీ గౌరవ సభ్యులే మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ డీవియేషన్ అవుతుంది. ఏంటి అధ్యక్ష? మిషన్ భగీరథ మీద సబ్జెక్ట్ నడుస్తుంది కదా, డీవియేషన్ అయితే సబ్జెక్ట్. మిషన్ భగీరథ మీదనే మాట్లాడేటువంటి విషయాలన్నింటినీ పూర్తిగా మాట్లాడినిచ్చిన తర్వాత నివృత్తి చేయండి. ఈ వేదికలో ఇటువంటి ప్రతిపక్షం వివరాలు మాట్లాడుకోవటానికి ఉన్నదే ఈ వేదిక. అందుకని అది మాట్లాడకూడదు, విమర్శించకూడదు, అనకూడదు అనేటువంటి అంశం సరి అయింది కాదని మాత్రమే నేను చెప్పాను అధ్యక్ష. అందుకని దాంతోపాటు ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు చిత్తూరు జిల్లాది చెప్పే దాంతోపాటు మిగతా చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఎందుకు నేను ఆవేశంతో అన్నానో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. నిజంగా నీ తెలంగాణ కంటే, నువ్వు చెప్పేదానికంటే నా తెలంగాణ అని చెప్పడానికి నాకు ఉంది. మీరు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, ఆంధ్ర పాలకులందరూ, అప్పటి శాసనసభ్యులందరూ రాజీనామా చేసి తెలంగాణ ఆఫ్ చేయాలి ప్రకటన వచ్చిన రోజున అని చెప్పి ఉద్యమించినప్పుడు చాలా తీవ్రంగా ఏ విధంగా వీళ్ళని నిలుపుదల చేయాలని చెప్పి మేము ఆలోచించిన దాంట్లో మేము ప్రథములు. అదే ఇవాళ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉటావుటిన నా ఇంటికి చేరి ఈ తెలంగాణను ఎట్లా కాపాడుకుందాం, ఏ విధంగా నిర్ణయిద్దాం, ఇంత పరిస్థితి వాళ్ళు రాజీనామా చేసిందని చెప్పి ఆయన తీవ్రతతో ఉటావుటిన ఇంటి దగ్గర నుంచి నేను పడుకున్న వాడిని లేపి కూర్చోబెట్టినాడు. బ్రదర్ అంటే అప్పుడు చెప్పినాను అధ్యక్ష, ఈ తెలంగాణని సాధించేదానికి ఏమైనా చేస్తాను. వాళ్ళందరూ ఏదైతే రాజీనామా చేసిండ్రో ఆ రాజీనామాకు వ్యతిరేకంగా తెలంగాణ ఉన్నోళ్ళందరినీ రాజీనామా చేసి స్తంభింపజేస్తాను ఈ ప్రభుత్వాన్ని హామీ ఇచ్చి ఇద్దరం కూడి మాట్లాడి తెల్లారి పొద్దున్నే రాజీనామాలని వెంటనే మొదలుపెట్టించి రాజీనామాలు చేయించి నిలబెట్టడంలోనే ఈ యొక్క ఉద్యమం ఉధృతి సాగింది అధ్యక్ష. సోనియా గాంధీ గారికి పలుసార్లు నచ్చజెప్పి తెలంగాణ రావాలనేటువంటి ఆవేశంలో ఆమెకు అవగతం చేయటమే దీని యొక్క పర్యవసానం. ఆ తర్వాత ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు, ప్రభుత్వాన్ని ఇచ్చినారు, అభినందించినాం. ఆ తర్వాత మంచి పరిపాలన అందించడానికి సహకారం ఇస్తా ఉన్నాం. కానీ ఈ తెలంగాణను తీసుకురావటానికి మా పాత్ర కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నుండి నా తెలంగాణను సాధించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఘనత అని ఆ విధంగా మీ చేతిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడినప్పుడు మాకు కూడా ఎంత ఆవేశం వస్తుందంటే, ఆ రోజు ఎంత ఆవేశంతో ఎంత బాధతోటి తెలంగాణను సాధించాలని మేము భాగస్వాములమైనమో, మేము భాగస్వాములం కాదు అని పదే అనేటువంటి దాంట్లో
మాకు బాధ కలుగుతున్నటువంటి విషయాన్ని జానారెడ్డి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మిషన్ భగీరథ అయినప్పటికీ తీసుకుందాం. ప్రభుత్వం రాలేదని మేము బాధపడతలేము, లేక ప్రభుత్వం మీకు ఉన్నదని చెప్పి కషి లేదు. మీరు పరిపాలించి వాళ్ళు ఆశించినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చాలని మేము కోరుతున్నాం. దాన్ని మీరు సాధించే దాంట్లో మీరు ముందుకు పోతే మేము సహకరిస్తాం. కానీ అందులో ఉన్నటువంటి ఒడుదొడుకుల్ని గుర్తు చేస్తాం. ఆ తర్వాత మా భాగస్వామ్యాన్ని కూడా మేము అప్పుడప్పుడు మీకు గుర్తు చేసే అవసరం ఉందని మీకు తెలియజేస్తూ అధ్యక్ష, వారు చెప్పేటువంటి విషయాల్ని ముందర వివరంగా అయిన తర్వాత అవి విమర్శలుగా కాదు, ఒకవేళ విమర్శనే ఉంటుంది, విమర్శ ఉంటుంది, ఉండకుంటే ఎట్లుంటుంది అధ్యక్ష? ఒక్కోసారి విమర్శ ఉంటే అది సద్విమర్శ కాదని మీరు కొట్టేయండి, ప్రజలు గమనిస్తారు. ఆ తర్వాత సద్విమర్శ అయితే సరి అయినటువంటి విమర్శ ప్రజలు వాళ్ళని అభినందిస్తారు. లేకుంటే ఆ రోజు మళ్ళా 19న మనందరికీ సరి అయిన గుణపాఠం చెప్తారు. అంతసేపు వెయిట్ చేయండి, పరస్పరం ఇది సహకరించుకొని సభలో ఎవరి అభిప్రాయాలను వాళ్ళని వ్యక్తపరచుకోవడానికి అవకాశం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది మేమే అనటంలో మీది అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినామేందని అనిపిస్తుంది. అంటే ఒక విషయం అన్నారు, మమ్మల్ని కొట్టించినారు, చేయించినారు. అధ్యక్ష, వాస్తవాన్ని వినండి. నిజంగా మేము అవమానపడ్డాం. మేము ఇక్కడ ప్రభుత్వం ఉన్నాం, అక్కడ ప్రభుత్వం ఉన్నాం. మిమ్మల్ని అంచాలంటే, మిమ్మల్ని కంట్రోల్ చేయాలంటే నిమిషాలు పట్టదు. కానీ ఒక్క రోజు కూడా అటువంటి దానికి అవకాశం ఇవ్వలేదు. కానీ మీరు కనీసం ఈ సార్ జానారెడ్డి గారు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. I request all the members please confine to the subject. Batti Vikramarka అధ్యక్ష, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, వామపక్షాలు కనీసం ప్రజల సమస్యలు మొరబెట్టుకుంటామంటే ఈ ప్రభుత్వం కనీసం ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయింది. కనీసం వాళ్ళ విజ్ఞప్తి ఏంటో వినలేకపోయినటువంటి మీరు ఒక ప్రజాస్వామ్యవాదులా? మీరు ఒక ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుతున్నారా? బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు, మంత్రి గారు, మేము వారంటే మాకు చాలా గౌరవం ఉంది అధ్యక్ష, కానీ వారు మాట్లాడిన భాష బాలేదు అధ్యక్ష. మిమ్మల్ని అణచాలనుకుంటే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, అక్కడ అధికారంలో ఉన్నాం, మాకు పెద్ద పని కాదని మాట్లాడారు అధ్యక్ష. ఒక పొరపాటు చేశామేమో అనిపిస్తుంది అన్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష? అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు. మీరు ఈ వయసులోనే ఇంత ఆవేశపడుతున్నారు ఏం అధ్యక్ష? ఇప్పుడే అన్నారు అధ్యక్ష, ప్రజాస్వామికవాది కాదు, ప్రజాస్వామికంగా లేరు అన్నారు. ఇదా ప్రజాస్వామ్యం అధ్యక్ష? మేము అని చేస్తాం ప్రజా ఉద్యమాలను మాట్లాడడం ప్రజాస్వామ్యం అధ్యక్ష? అదే వారి చరిత్ర ఉంది, ట్రాక్ రికార్డు ఉంది అధ్యక్ష. చాలా దేశంలో చాలా చోట్ల ఇదే రకమైన అధికార దుర్వినియోగం చేసి అహంకారంతో, దురహంకారంతో, ఫ్యూడల్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది. కాబట్టి జాతీయ పార్టీగా చెప్పుకునే వాళ్ళు ఈరోజు ఒక పెద్ద సైజు ప్రాంతీయ పార్టీగా మారిపోయినారు అధ్యక్ష. ప్రజలు చీకొడతా ఉన్నారు మొత్తం భారతదేశంలో. దయచేసి గౌరవ ప్రతిపక్ష నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, ఈ మాట ఏదైతే వారు అన్నారో దాన్ని విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నాయి. తప్ప అధ్యక్ష, తెలంగాణ ఇవ్వడం పొరపాటు అనే ధోరణిలో మిమ్మల్ని అవసరమైతే అణిచివేసే వాళ్ళం తెలంగాణ ఉద్యమాలని చెప్పి వారు ఏదైతే మాట్లాడారో వారి గౌరవానికి తగదు అధ్యక్ష, వారి హోదాకు, వారి వయసు కూడా తగదు. దయచేసి వారిని ఉపసంహరించుకోవాలని గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇది మంచిది కాదు. ఈ రకంగా వారు మాట్లాడడం వారి ఇతరులకు ఆదర్శంగా నిలబడాలి. సుదీర్ఘకాలం 15 ఏళ్ళు మంత్రిగా చేసిన పెద్ద ఆయన ఈ రకంగా మాట్లాడడం, ఆవేశపడడం, మాట తూలడం వారి మర్యాదకే మంచిది కాదు. గౌరవప్రదంగా దయచేసి ఉపసంహరించుకొని తెలంగాణ ఇవ్వడమే పొరపాటు అనే ధోరణిలో తెలంగాణ ఉద్యమాన్ని మేము అణిచేసే వాళ్ళము. ఇంకా అప్పటికే చాలా మందిని వారి హయాంలోనే చాలా మంది చనిపోయారు అధ్యక్ష. ఇంకా ఏమనుద్దాం అనుకున్నారో నాకు తెలియదు, కానీ మరి ఈ రకంగా మాట్లాడడం వారికి భావ్యం కాదు. ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. జనరల్ గా ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను తెలంగాణ ఇవ్వటం రైట్ అది నా అభిమతం కాదు. అది ఒకవేళ అటువంటిది ఉంటే మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇవ్వటమే ఇదే అధ్యక్ష. ఓకే, అదే చెప్తాం అధ్యక్ష. అదే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం అనేటువంటిది మా విధి. ఆ విధిపూర్వకంగానే ఇచ్చినాం.
కానీ కాంగ్రెస్ ఏది మేము తప్పు చేసినాము అని అంటే మేము లిబరల్గా ఉండి మేము వివరించినటువంటి తీరు అధ్యక్ష ప్లీజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్ మీ- ప్లీజ్ ప్లీజ్ జానారెడ్డి గారు మీరేదైతే వివరిస్తున్నారో ప్రజాస్వామికంగా లేదు. కనీసమైనా సరే మీరు ఇంటర్వ్యూ ఇచ్చి ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేసి ఆ విధంగా మేము ఉంటే ఈ పరిస్థితి మీకు వచ్చునా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తున్నాను తప్ప తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం కొరకు కాదు అనేటువంటి విషయాన్ని నేను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ టు ప్లీజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్. దయచేసి గౌరవనీయులు పెద్దలు ఈ రకంగా మాట్లాడడం సమంజసం కాదు అధ్యక్ష. వారు అన్న మాటలు అధ్యక్ష, మేము తలుచుకుంటే రాష్ట్రంలో మీరు రికార్డులు చూడండి అధ్యక్ష, ఏమన్నారో చూడండి. రాష్ట్రంలో కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మేము తలుచుకుంటే అణిచివేసే వాళ్ళం అన్నారా లేదా ఒకసారి చూడండి అధ్యక్ష. ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్ అధ్యక్ష. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, పెద్దలు, సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి వారు ఈ రకంగా మాట్లాడడం పద్ధతి అధ్యక్ష. వారి గౌరవానికి తగదు అధ్యక్ష. ఇది మీరంటే మాకు చాలా గౌరవం సార్. మా ముఖ్యమంత్రి గారితో సహా మా అందరికీ, ప్రభుత్వంలో ఉండే ప్రతి ఒక్కరికి జానారెడ్డి గారంటే గౌరవం ఉంది అధ్యక్ష. కానీ ఈ రకంగా మాట్లాడడం మీ మర్యాదకి తగదు సార్. ఇది మీ వయసుకి, మీ హోదాకి, మీ మర్యాదకు తగని మాటను మీరు ఆవేశంలో మాట తూలుంటే ఉపసంహరించుకోవాలని నేను మర్యాదపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది తప్పండి. ఇక చివరికి మీరు ఒకవేళ సిద్ధంగా లేకపోతే అధ్యక్ష, పెద్దలు వారికి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, వయసులో చిన్నవాడిని కాబట్టి ఇక వారి విజ్ఞతకు నేను వదిలేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా వారు పెద్దరు, వారి విజ్ఞతకు వదిలేస్తాను. సబ్జెక్ట్ ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. జానారెడ్డి గారు ప్లీజ్ సబ్జెక్ట్ లోకి రండి. ఈ సబ్జెక్ట్ వారు చాలా పెద్ద భగీరథ మీద చర్చిద్దాం. వారు రెండు విధాలుగా మీరు పెద్దలు, మీరు అందుకే అధ్యక్ష తెలుసు, తెలుసు. మేము జానారెడ్డి మా పెద్దతనము, మా వయస్సు, మా అనుభవం లేక మేము చేసినటువంటి చర్య లేక ఏం చేసినో గమనించకుండా పదే ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నటువంటి కామెంట్స్ మా మీద కానీ లేకపోతే మమ్మల్ని అనేక సార్లు రెచ్చగొట్టిన సంయమనాన్ని పాటిస్తూ అటువంటి పరిస్థితి లేకుండా తెచ్చినా కానీ మేము ఇంకా కూడా సంయమనాన్ని పాటించడానికే ఉన్నాం. కానీ మీరే చెప్పినారు ఇప్పుడు, మీరు యంగిస్టర్స్ వచ్చి మేము వివరిస్తున్నటువంటి తీరులో మీకు ఓపిక ఉండాలని. నిజంగా మాకు ఇంకా ఓపిక ఉంటే మీరు ఇంకా తిరిగి మమ్మల్ని కనీసం ఇక్కడ కూర్చొనిస్తారో ఎవరో అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకని కనీసం మీకు గుర్తు చేయడానికి, మీకు తెలియజేయడానికి, ఒక ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని తెలియజేయడానికి. జానారెడ్డి సార్ ప్లీజ్ ప్లీజ్ లెట్ us leave it సార్. సార్ జానారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్ట్ లోకి వద్దాం సార్. బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడండి సార్. లెట్ us leave it here సార్ ప్లీజ్. సబ్జెక్ట్ లీవ్ వద్దు, ఈ సబ్జెక్ట్ వద్దు, ఒరిజినల్ సబ్జెక్ట్ లోకి వెళ్దాం సార్. మన డీవియేషన్ అయిన ఆల్రెడీ. జానారెడ్డి గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సార్, ప్లీజ్ రెజ్యూమ్ యువర్ సీట్ ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ 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 లెట్ us leave it here సార్. వదిలేస్తున్నాం మనం ఈ సబ్జెక్ట్ని, ఇక్కడ వదిలేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ బట్టి విక్రమార్క గారు మీరు మాట్లాడండి. ఇంకా సబ్జెక్ట్ డీవియేట్ అయినామండి మనం ఆల్రెడీ. జానారెడ్డి గారు చోట్ల ప్రభుత్వం ఉన్నా కూడా డెమోక్రటిక్ గా వివరించినాము. అణచివేయటానికి ప్రయత్నం చేస్తే మాకు చేత, అటువంటి పద్ధతులు చేస్తే మాకు చేత కాకపోయి అటువంటి పని చేయకపోయినావా అనేటువంటి ఉద్దేశం తప్ప మిమ్మల్ని అణచివేయాలని కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకమని కానీ మా ఉద్దేశం కాదు. మేము ఇంతగా వివరించినటువంటి మాకు, ప్రజాస్వామ్యవాదులుగా వివరించిన మాకు, ప్రజాస్వామ్యవాదులుగా వివరించడానికి సహకరించమని చెప్పి కోరటానికి ఈ విషయాలన్నీ మీకు తెలియజేసినాను తప్ప వేరే కాదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి చెప్తున్నాను. బట్టి విక్రమార్క గారు మేడం ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మెంబర్స్ ప్లీజ్ టు కన్ఫైన్ ద సబ్జెక్ట్. మేడం